జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 11 లోని తెలంగాణ ఆర్ట్స్ గ్యాలరీ ఎదుట జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన టీ పార్కు సందర్శకులు వినియోగించుకోలేని స్థితికి చేరింది. ఉద్యానవనాన్ని ఆనుకొని ఓ టీ హోటల్ కొనసాగుతుండగా అక్కడికి వచ్చే వినియోగదారుల కోసం టీ హోటల్ నిర్వాహకులు పార్కు లోపలే కుర్చీలు వేసి ఆక్రమించారు. అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలీకి అందిస్తారు. కాంక్రీట్ జంగల్గా మారిన హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రతి ఒక్క కాలనీలో రోడ్డుకి ఇరువైపులా కూడా అక్కడక్కడ కొన్ని పార్కులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొన్ని పార్కులు అస్తవ్యస్తంగా ఉంటే సరైన నిర్వహణ లేక కొన్ని పార్కులు యూజ్ చేసుకోలేని స్థితిలో ఉంటే జీహెచ్ఎంసీ పార్కులను అయితే ఉపయోగించుకోవడం జరుగుతుంది. విజువల్స్లో కూడా చూసుకుంటే మనం ఈ జీహెచ్ఎంసీ ఈ పార్కులో కొన్ని చైర్స్ని అయితే అరేంజ్ చేసింది. కానీ వీళ్ళకు మాత్రం కొన్ని టేబుల్స్ని పెట్టుకొని ఈ పార్క్ని వాళ్ళ హోటల్కి కావాల్సిన అయితే దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. టీ కోసం వచ్చే వాళ్ళు ఈ పార్కులోనే ఉంటూ తాగడం కానీ ఇక్కడే కాసేపు కాలక్షేపం చేయడం కానీ జరుగుతుంది. మొత్తంగా ఈ పార్కుని వాళ్ళకే సంబంధించినట్టుగా మార్చుకోవడం జరిగింది. అంతేకాకుండా అంటే కాసేపు ఈ చుట్టుపక్కల కూడా చాలా వరకు కంపెనీస్ ఉన్నాయి, ఆఫీసర్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కాస్త కాలక్షేపం కోసం కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కావచ్చు ఇక్కడికి వచ్చి సేద తీరే విధంగా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏమాత్రం కూడా ఇది వినియోగించుకోలేని దుస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. అక్కడికి వచ్చే వినియోగదారుల కోసం అయితే నిర్వాహకులు పార్క్ లోపలే అంటే కుర్చీలు వేసి అరేంజ్ చేశారు. కానీ ఇక్కడ చూసుకుంటే మొత్తం టేబుల్స్ పెట్టేసి టీ కోసం కూర్చునే వాళ్ళు, ఇంకా రెస్టారెంట్ పక్కన ఉన్న హోటల్స్ నుంచి ఫుడ్ తెచ్చుకునే వాళ్ళు ఇక్కడే కూర్చొని తినే విధంగా అయితే దీన్ని మొత్తం ఆక్రమించారు. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లను కూడా అక్కడే ఉంచడం జరుగుతుంది. హోటల్ నిర్వాహకుల తీరుపై జీహెచ్ఎంసీ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు స్పందించడం లేదు. అంటే దీనికి సంబంధించి అధికారులు కూడా ఎవరు చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పక్కనే ఉన్న రెస్టారెంట్ కావచ్చు మొత్తం కూడా ఈ పార్క్ని వీళ్ళ సొంతంగా అయితే దీన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. అవి నైట్ టైంలో అయితే మొత్తం ఇది జిహెచ్ఎంసీ పార్క్ అనే విధంగానే ఉండకుండా ఒక అంటే ఓన్లీ ఇది కేవలం హోటల్ వాళ్ళ కోసమే అన్నట్టుగా అయితే ఈ ఏరియా దీన్ని మార్చేయడం జరుగుతుంది. మొత్తం టేబుల్స్ తర్వాత సిగరెట్ ప్యాకెట్స్ అన్నీ అంటే ఇది ఒక జిహెచ్ఎంసీ పార్క్ అంటే నమ్మే స్థితిలో లేదు. చెత్త చెదారంతో పేపర్స్ అన్నీ కూడా వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా చెత్త చెదరంతో ఈ పార్క్ మొత్తం ఇట్లా నింపేయడం జరిగింది. అంటే చుట్టుపక్కల ఉన్న స్థానికుల కోసం ఏర్పాటు చేసిన ఈ జిహెచ్ఎంసీ పార్క్ అనేది కేవలం హోటల్ నిర్వాహకుల కోసం, ఇది వాళ్ళ కస్టమర్స్ కోసం దీన్ని యూజ్ చేస్తున్నట్టుగా అయితే ఉంది. దీనికి సంబంధించిన జిహెచ్ఎంసీ బోర్డును కూడా పక్కకు పడేయడం జరిగింది. మరి దీని మీద ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. ఇకనైనా అధికారులు స్పందించి దీనిపైన ఈ పార్క్ని మళ్ళీ ఇక్కడ ఉన్న స్థానికుల కోసం అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.